మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకురావడం హర్షణీయమన్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి మహిళలు రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. భారతదేశ మహిళల కళ ఏక నెరవేరుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ప్రధాని చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు అందరూ రిజర్వేషన్ల గురించి చెప్పిన వారేనని, కానీ ఆచరణలో మాత్రం ఏమీ చేయలేదన్నారు. ఈ బిల్లుపై ప్రతి మహిళ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని దీపికారెడ్డి ప్రశంసించారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో దేశం ప్రపంచంలోని అగ్రదేశాల జాబితాలో చేరిందన్నారు. ఒక భారతీయ మహిళగా నాకు చాలా గౌరవంగా ఉంది. అందరూ మహిళల సాధికారత గురించి, మహిళల సమానత్వం గురించి మాట్లాడతారు. కానీ మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అది మనకు ఈరోజు మహిళల పట్ల ఉండే వారి గౌరవం, నమ్మకం వల్ల మనకు 16th, 17th, 18th ఈరోజుతో మొదలై పార్లమెంట్లో 33% విమెన్ రిజర్వేషన్ బిల్ ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు. అది నేను మాటలలో నా ఆనందాన్ని నేను తెలుపుకోలేకపోతున్నాను. మొన్ననే నేను నారీ శక్తి వందన సమ్మేళనంలో డెలిగేట్గా వెళ్ళాను. ఆ రోజు మోదీ గారు వారి స్పీచ్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఏం చెప్పారు అంటే, ఇక్కడ కూర్చున్న మహిళలందరూ నన్ను ఆశీర్వదించండి, మీకు నేను ఎంతో చేయాలనుకుంటున్నానని చెప్పి వారు చెప్పారు. అండ్ అన్ని రంగాలలో మహిళలు పురుషులతో సమానంగా సూపర్గా వర్క్ చేస్తున్నారు, రాణిస్తున్నారు. అందుకొరకే ఇది చాలా అవసరం మనకు. ఒక భారతీయ మహిళగా నాకు చాలా గౌరవంగా ఉంది. అందరూ మహిళల సాధికారత గురించి,